చాలామంది నన్ను రెగ్యులర్‌గా అడుగుతున్నటువంటి క్వెషన్ ఏంటంటే, "సార్ అంబేద్కర్ గారి యొక్క ధర్మం గురించి, మతం గురించి ఒక వీడియో చేయండి సార్" అని అడుగుతున్నారు. ఓకే. అంబేద్కర్ గారి యొక్క మతం వచ్చి అంటే స్టార్టింగ్‌లో అంబేద్కర్ గారు ఫాలో అయినటువంటి మతం హిందూ మతం అండి. తర్వాత అంబేద్కర్ గారు ఒక 10,00,000 మంది ఫాలోవర్స్‌తో బౌద్ధ మతంలో జాయిన్ అవ్వటం జరిగింది. అంబేద్కర్ గారు బౌద్ధ మతం అని చెప్పడానికి మనకి చాలా ఎవిడెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. దాదాపుగా ప్రతి ఊర్లో అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అనేది మనకు కనిపిస్తుంది. దాదాపుగా ఉంటాయి. సో, ఆ విగ్రహం కింద మనకి 3 వాక్యాలు కనిపిస్తాయి. ఒకటి బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అని 3 కనిపిస్తాయి. బుద్ధం అంటే బౌద్ధ మతానికి సంబంధించిందని అర్థం. సో, అంబేద్కర్ గారు మొదట్లో హిందూ మతాన్ని ఫాలో అయ్యారు. తర్వాత బౌద్ధ మతాన్ని ఫాలో అవ్వటం జరిగింది.